ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఏస్ నెక్స్ట్ జెన్ దాని మాతృ సంస్థ గ్రీన్ కో ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణ ప్రారంభమయ్యాక ఏసీబీ అధికారులు ఇప్పటికే గ్రీన్ కో, ఏస్ నెక్స్ట్ జెన్, ఏస్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాలు సేకరించారు. మరోవైపు చలమలశెట్టి అనిల్ కుమార్ కు మాజీ మంత్రి కేటీఆర్ కు మధ్య సాన్నిహిత్యం ఉందని, అందుకే త్రైపాక్షిక ఒప్పందానికి ముందు గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి 2 విడతలుగా 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. చలమలశెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. గ్రీన్ కో సంస్థతో పాటు ఎస్ నెక్స్ట్ కంపెనీ ప్రతినిధులకు ఇప్పటికే 2 దఫాలుగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. 2వ దఫా రేసు నిర్వహించలేమంటూ ఎస్ నెక్స్ట్ సంస్థ రేసు నుంచి తప్పుకుంది. ఎస్ నెక్స్ట్ కంపెనీ తప్పుకోవడంతో హెచ్ఎండిఏను భాగస్వామిగా ప్రభుత్వం చేసింది. హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల నిధులను బదలాయించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరికొద్ది సేపట్లోనే ఎక్స్ నెక్స్ట్ కంపెనీ డైరెక్టర్లు కావచ్చు, తర్వాత కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఈ ఫార్ములా కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రమోటర్స్ గా గ్రీన్ కో అండ్ పార్ట్నర్ గా ఉన్నటువంటి ఏఎస్ నెక్స్ట్ జెన్ సంస్థలు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ రోజు వ్యక్తిగతంగా ఈ రోజు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 10 గంటలకు ఎగ్జాక్ట్ గా విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2022 అక్టోబర్ లో తొలిసారి వరుసగా 4 సంవత్సరాల పాటు ఈ కార్ రేసు ప్రమోటర్స్ గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మారగానే ఒప్పందాన్ని ఉల్లంఘించడం, తర్వాత వీళ్ళు ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఈ ఫార్ములా కార్ నిర్వహణ నుంచి కూడా తప్పుకోవడంతో దీనిపైన అనేక అనుమానాలు కూడా తావిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఎలక్ట్రల్ బాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ఈరోజు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్.